సాధారణంగా కూడా ఒక వ్యక్తి బయట ఆరు బయట పడుకున్నారు అనుకోండి, ఒక కొన్ని సంవత్సరాల పాటు ఆ చంద్రకాంతిలో కానీ పడుకున్నట్లయితే వాళ్ళకి కొన్ని రకమైన వ్యాధులు సోకుతాయని కూడా శాస్త్రంలో ఉంది, సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేయబడింది. సోకుతాయండి. అందుకే మన వాళ్ళ శాస్త్రం ప్రకారం కూడా ఆరు బయట పడుకోకూడదు అంటే, పైన ఏదో ఒక ఆచ్ఛాదన ఉండాలన్నమాట అండి. ఏదో ఒక రోజు పడుకున్నాక దోషం అయితే ఉండదు కానీ పండు వెన్నెల్లో అలా ప్రతిరోజు చంద్రకాంతి పడ్డట్టు చేసినట్లయితే వాళ్ళకి ఈ యొక్క బొల్లు వ్యాధులు ఇలాంటివన్నీ కూడా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది పెరాలసిస్ స్ట్రోక్ ఇలాంటివన్నీ కూడా పక్షవాతాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట. ఆ కిరణాలు అంత మంచిది కాదు. ఇప్పుడు ఉదాహరణకి సూర్యకాంతి మనం పడింది అనుకోండి, దాని ఎఫెక్ట్ తగిలి మనం వేడిగా ఉండి మనం ఉండలేకపోతున్నాం అనేదండి. అలాగే చల్లగా ఏసీలో మనం ఉండగలమండి, ఉండలేకపోతున్నాం. అలాగే చంద్రుడికి కాంతి ఏ విధంగా అయితే మనం ప్రసరించి కూడా సూర్యకాంతి ప్రసరిస్తే మన ఆ శరీరాన్ని తట్టుకోలేకపోతున్నాము, ఈ చంద్రకాంతి కూడా శరీరం మీద పడడం ద్వారా మనకి తెలియకుండానే వాటి వల్ల రుగ్మతలు ఎక్కువగా కూడా సంభవిస్తుంటాయి.